హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు ఏపీ మెగా డిఎస్సి పై అయితే పెద్ద బిగ్ అప్డేట్ వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో గైస్, ఏపీ మెగా డిఎస్సి పై అప్డేట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియకు సంబంధించి విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్పింగ్, నకిలీ, నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడం మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది. ఈ విషయం తెలియజేయడం ఏమనగా అన్ని అధికారిక స్కోర్లు, ఎంపిక జాబితాలు, నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్‌సైట్స్ మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వ పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి. సోషల్ మీడియా మరియు అనధికార వెబ్‌సైట్స్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారము చెల్లుబాటు కాదు. ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తులు నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు. అంటే దీంట్లో ఏం చెప్తున్నారు? హ్మ్. అసలు ఏపీ డిఎస్‌సి మీద మొత్తం రూమర్స్ అయితే బయట స్ప్రెడ్ అవుతున్నాయి. అవన్నీ తప్పు. ఏదైనా కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఏదైనా వ్యక్తులు ఇట్లాంటివి ఏదైనా పనులు చేసినట్టయితే ఆ వ్యక్తులు నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు. అంటే డిబార్ చేస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను, దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్‌లు, ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియజేస్తుంది. ఎంవి కృష్ణారెడ్డి, కన్వీనర్ మెగా డిఎస్సి 2025. సో గాయ్స్, చూశారు కదా! ఇందులో అయితే ఎక్కడ కూడా డేట్ మెన్షన్ చేయలేదు. బట్ అప్‌లోడ్ చేసిండ్రు. ఇదన్నట్టు మనకు ఏపీ మెగా డిఎస్సి నుంచి కన్వీనర్ నుంచి వచ్చినటువంటి అప్డేటు. సో గాయ్స్, ఇక్కడైతే మనకు ఎప్పుడు అసలు రిజల్ట్ అనేది మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రూమర్స్ పైన మాత్రమే స్పందించారు. అలానే ఏపీ డీఎస్సీపై ఎప్పుడొస్తది, ఎప్పుడు రావచ్చు అనే విషయం కూడా ఇందులో పొందుపరిస్తే బాగుండేదని అనుకుంటున్నాను గాయ్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.